మీనరాశి ఆదాయం 11, వ్యయము 8, రాజపూజ్యం 5, అపమానం 6. ఏలినాటి శని మీనరాశి వారికి గుండెల మీద ఉన్నాడు. ఇక్కడ ఉంటాడు, విపరీతమైన దుఃఖపెడతాడు, బాధ పెడతాడు. కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని ఉన్నా కానీ మీకు 5 నెలల పాటు మిమ్మల్ని గురుగ్రహం, 5 నెలలు కాదు, 5 తర్వాత 9 నెలల పాటు మిమ్మల్ని గురుగ్రహము ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి మీనరాశి వారికి విముక్తి, కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది. కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి ఆదాయం బాగా ఉంటుంది. వ్యయము ఎంత ఖర్చు పెట్టినా దానివల్ల మీకు లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరము చక్కగా ల్యాండ్లు, భూములు కొనవచ్చు. ఏదైనా సరే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. అది కూడా జూన్ తర్వాతనే. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు గురుగ్రహము పంచమ స్థానానికి వస్తాడు. పంచమ గురుడు బుద్ధికారకుడు, సిద్ధికారకుడు, యోగకారకుడు అవుతాడు. సంతానం వల్ల మంచి జరుగుతుంది, సంతానానికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సో మంచి జరుగుతుంది మీకు. 5వ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి 5 నెలల పాటు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి వరకు మళ్ళీ గురువు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే 6వ ఇంట్లోకి వెళ్తాడు, సింహరాశికి వెళ్తాడు. మళ్ళీ అప్పుల పాలు చేస్తాడు, మళ్ళీ మోసాలు అయిపోతాయి. అప్పుడు శని మళ్ళీ తన స్ట్రాంగ్ తీసుకొసుకుంటాడు. మళ్ళీ మీ గుండెల మీదకి వస్తాడు, కళ్ళీలు పెడతారు, బాధలు వస్తాయి, మోసపోతారు, ఇబ్బందులు వస్తాయి, నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెగిటివ్స్ ఉంటాయి. మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ గురువు అనే బ్లెస్సింగ్స్ వస్తాయి కాబట్టి బాగుంటుంది. కాబట్టి మీన రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి. జూన్ వరకు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి, తిరగండి, తీర్థయాత్రలు చేయండి, రీసెర్చ్ చేయండి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. ఒక మంచి అడ్వకేట్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఎక్కువగా లా వీడియోస్ చూడండి, ల్యాండ్ డిస్ప్యూట్లే ఏంటి ఏం కదా. ఎందుకోసం అంటే మీరంతా లీగల్లో ఇరుక్కుంటారు, ఇప్పుడంతా కూడా లీగల్ డిస్ప్యూట్లో ఇరుక్కుంటారు. కాబట్టి లీగల్ డిస్ప్యూట్ జోలికి వెళ్ళకండి. అండ్ క్రైమ్ మెంటాలిటీ వస్తుంది, ఈజీ మనీ సంపాదించాలి అనే ఆలోచన వస్తుంది. ఈజీ మనీ మంచిది కాదు, ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. ఓకే, ఈజీ మనీ ఎంతగా మిమ్మల్ని సంపాదింపజేస్తుందో అంత మిమ్మల్ని కిందికి నెట్టేస్తుంది. సో మీ మైండ్ని కష్టపడాలి, కర్మ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలన్న మెంటాలిటీని మీ మైండ్కి సెట్ చేసుకోండి. అది మీకు మంచిది. నేను అందరిలాగా రాశి ఫలాలు చెప్పను, అది జరుగుతుంది ఇది జరుగుతుంది కాదు. ఏం చెయ్యాలి, ఏం జరుగుతుందో నాకు ఆల్రెడీ తెలుసు కదా. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు చెప్తాను, అది చేసుకోండి, సరిపోతుంది. సో మీ మైండ్ సెట్ని ప్రిఫరబుల్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీన రాశి వారు ఒక లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోండి. పొద్దున్నే 5-6 గంటలకు లేవాలి, ఒక గంటన్నర సేపు వాకింగ్ చేయాలి, యోగా చేసుకోవాలి, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, 9 గంటలకల్లా పనికి వెళ్ళిపోవాలి, 5 గంటల వరకు పని, 5-6 గంటల వరకు పని కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం పూట ఇంత యోగా ధ్యానం చేసుకోవాలి, కడుపు నిండా తినాలి, పడుకోవాలి, అంతే. నో మొబైల్స్, నో డిస్కషన్స్, నథింగ్. ఫోకస్ ఆన్ ఓన్లీ మనీ, నాట్ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడు జూన్ వరకు ఎంటర్టైన్మెంట్ ఏమైనా చేసుకోండి. జూన్ నుంచి మాత్రం ఎర్నింగ్ మీదనే ఉండాలి, డబ్బులు సంపాదించడం మీద ఉండాలి, పని మీదనే ఉండాలి. ఫోకస్ ఆన్ లర్నింగ్ అండ్ ఎర్నింగ్, దీని మీదనే ఉండాలి. సో జూన్ టు అక్టోబర్ ఒక టైం, నవంబర్, డిసెంబర్, జనవరి ఏమో తీర్థయాత్రలు, దైవ తీర్థయాత్రలు పెట్టుకోండి. మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయిన సేపు మళ్ళీ ఎర్నింగ్ మీదనే ఫోకస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాశి ఫలాలు ఏందో చెప్తాను. ఆ టైం వరకు నేను చెప్పినట్టుగా ఇలా సిస్టమేటిక్గా మీ లైఫ్ టైం ప్యాటర్న్ చేసుకోండి. ఆరోగ్య విషయం నష్టమవుతాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ 2-వీలర్ డ్రైవింగ్ చేయకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము ఎక్కువగా కేసులలో ఇరుక్కుంటారు, లీగల్ ప్రాబ్లమ్స్ మీన రాశి వారికి ఉన్నాయి కాబట్టి లీగల్ డిస్ప్యూట్లో నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి ఒక అడ్వకేట్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి మీనరాశి వారు. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి జూన్ వరకు. జూన్ తర్వాత పెట్టుబడులు పెట్టేటివి సానుకూలంగా ఉంటాయి. కాకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళండి. చంచల స్వభావం వద్దు, తొందరపాటి నిర్ణయంలో ఏమీ చేయకూడదు. మీనరాశి వారు ఈ సంవత్సరం ధరించవలసిన మాల మయూరమాల తప్పకుండా ధరించండి. అలాగే ఈ సంవత్సరము తప్పకుండా డిసెంబర్లో ఆ టైంలో అయ్యప్ప దీక్ష స్వీకరించండి. అయ్యప్ప దీక్ష స్వీకరించి తీర్థయాత్రలు చేయండి. చక్కగా కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి కాలినడకన స్వామివారి దర్శనం చేసుకోండి, పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి, కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇలా ఇవన్నీ దర్శనాలు చేసుకుంటూ శాస్త అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి.
దానివల్ల మీకు అన్ని సమస్యలు దూరం అవుతాయి. మీనరాశి వారు ఈ సంవత్సరం కోపం బాగా తగ్గించుకోండి. ఏ మాట మాట్లాడేటప్పుడైనా ఒక 10 సంఖ్య అనుకొని తర్వాత ఆ మాట మాట్లాడండి. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని దాని మీద మాటలు మాట్లాడండి. ఈ విధంగా ఎంత యాక్టివ్గా ఉంటే ఈ సంవత్సరం మీనరాశి వారికి అంత మంచిది. ఎంత మొబైల్ పట్టుకొని ఎంత డిప్రెషన్లో ఉంటే అంత సర్వనాశనం మీనరాశికి. సో మొబైల్ని దూరం పెట్టండి, యాక్టివ్గా ఉండండి, బాగుంటుంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి, వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. ఆస్ట్రేలియా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, బాగుంటుంది. యూకేకి వెళ్ళకండి ఎవరు. సో ఇది మీనరాశి వాళ్ళకి చెప్పేది. మీకు పరిహారం ఆల్రెడీ చెప్పాను, దర్శనం చేసుకున్న దేవాలయాలు కూడా చెప్పాను. కాబట్టి మీరు శ్రీచక్ర పీఠానికి వచ్చి మీరు 5 నెలల పాటు బగలాముఖి పూజ చేసుకోండి. ప్రతి అమావాస్య బగలాముఖి పూజ చేసుకోండి. సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకోండి, ప్రవాళ గణపతి తీసుకోండి, బాగుంటుంది. అయితే మీరు యాగం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మీకు కలిసి వచ్చే యాగము అక్షయ తృతీయ, మీకు కలిసి వచ్చే యాగము అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోండి. దాంతో మీ లైఫ్లో బాగుంటుంది. ఏలినాటి శని ఇబ్బంది ఉండదు. మయూరమాలను ధరించండి, ఏలినాటి శని ఇబ్బంది ఉండదు. అండ్ అందరికీ రాశి ఫలాల్లో చెప్పేటప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే, అందరూ నేను వేసుకున్న కృష్ణ స్ఫటిక మాల వేసుకోండి. నరదృష్టి నుంచి కానీ, ప్రేత బాధలు కానీ, ఏ దృష్టి బాధలు కానీ అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఆల్ ఇన్ వన్ మాల కృష్ణ స్ఫటిక మాల. ఇది అందరూ ఎప్పుడూ ధరించవలసిన మాల కృష్ణ స్ఫటిక మాల. అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీది ఒరిజినల్గా ఉంటేనే నేను చెప్పే జాతకాలన్నీ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి, జాతకం కూడా దొరుకుతుంది. జాతకం ఆర్డర్ చేసుకోండి. మీ జాతకంలో మీకు అదృష్ట సంఖ్య, కలిసి వచ్చే టైము, వారము, ఏ టైం బాగుండదు, ఏ వారం బాగుండదు, ఏ సంఖ్య బాగుండదు, అన్ని డీటెయిల్స్ మీకు ఉంటాయి. అవి మీరు హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని మీ PDF హోరోస్కోపు మీకు దాదాపు 11 భాషల్లో ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఆర్డర్ చేసుకొని చక్కగా చదువుకోండి, సంతోషంగా ఉండండి, తొందరపడకండి, హ్యాపీగా ఉండండి. సర్వే జన సుఖినోభవంతు. శ్రీమాత్రే. చాలా చక్కగా వివరించారు గురుగారు. అంటే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కూడా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. చివరి రాశి మీనరాశి. ఇంగ్లీష్లో పీసెస్ అంటాము. పూర్వభద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరము ముఖ్యంగా జన్మ శని అంటే మీ కడుపులో శని ఉన్నాడు. శని అనేటువంటిది తల నుండి స్టార్ట్ అయ్యి కాళ్ళ వరకు వెళ్తాడు. దీన్నే 3 భాగాలు అంటాము. తల నుండి బొడ్డు వరకు, బొడ్డు నుండి కిందికి, కింది నుండి కాళ్ళ వరకు. ప్రస్తుతం కరెక్ట్గా పొట్టలో ఉన్నాడు, దీన్ని జన్మశని అంటాము. రాహువు వ్యయంలో ఉన్నాడు, కేతువు కూడా సమస్యాత్మకంగా ఉన్నాడు, గురువు అతిచారంలోకి వెళ్ళి 4వ ఇంట్లో సమస్యాత్మకంగా ఉన్నాడు, 5లో సమస్యాత్మకంగా, 6లో సమస్యాత్మకంగా ఉన్నాడు. కాబట్టి 4 గ్రహాల కాంబినేషన్ మీనరాశి వారికి సంచలనంగా మారబోతా ఉంది. మీనరాశి వారు ఉన్నటువంటి కుటుంబాలలో ఈ సంవత్సరం స్త్రీ మీద బ్రతకాల్సిన పరిస్థితి పురుషులకు ఉంటుంది. అమ్మాయి సంపాదిస్తే, భార్య సంపాదిస్తే మిగిలిన వాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. ఇది జాగ్రత్తగా గమనించండి. భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటుంది, విడాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రేమలు విఫలమవుతాయి. సో పెళ్ళిళ్ళు కూడా విఫలమవుతాయి. ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉన్నాయి. ఈడీ సమస్యలు, కారాగార దోషాలు, అలాగే కేసులు, పోలీస్ కేసులు, న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ ఉన్నాయి. విద్యార్థులకు విపరీతమైన సమస్యలు, ఉద్యోగులకు విపరీతమైన సమస్యలు, ఆడవారికి సంపాదన పరంగా లేదా అవకాశాలు కోల్పోవడము, రైతులకు మొదటి పంట కంటే 2వ పంట అనుకూలంగా ఉంటుంది. చేపలు, రొయ్యలు పండించే వారికి, పౌల్ట్రీ రంగంలో ఉండేవారికి సమస్యలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు ఓటమి పాలవుతారు, డబ్బులు ఖర్చు అవుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు కోల్పోతారు, అవార్డులు, రివార్డులు మీకు రావాల్సిన వేరే వాళ్ళు తీసుకొని పోతారు. సో ఏ రంగంలో ఉండేవారికైనా ఈ సంవత్సరము 100కు 95% నెగిటివ్ రిజల్ట్స్ ఉండబోతా ఉన్నాయి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. ఇగో తగ్గించుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేస్తూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీనరాశి వారికి పరాభనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి. రాజపూజ్య అవమానాల్లోనూ ఉన్నాయి, ఆదాయ వ్యయాల్లోనూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే, గత సంవత్సరం చాలా ఇబ్బందుల్ని అనుభవించినటువంటి రాశుల్లో ప్రధానంగా మీనరాశి ఒకటి. వీరికి గురుబలం లేదు,
ఏలినాటి శని దోషం ఉన్నది, వ్యయరాహు యొక్క స్థితి ఉన్నది. అంటే ఇంకా చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అన్లెస్ అంటే వీళ్ళకి జాతకంలో ఉన్నటువంటి దశలు బాగుండి ఏదైనా కొంత ఓవర్కమ్ చేస్తే చేయవచ్చేమో, కానీ ఎన్ని కష్టాలని అనుభవించాలో అన్నీ వీరు అనుభవించారు. శరీరం ఆకృతి పాడైపోతుంది, ఫస్ట్ వెయిట్ గెయిన్ అయిపోతారు, అందం పాడైపోతుంది, అలాగే రూపురేఖలు పాడైపోతాయి. వీళ్ళు చూడండి, ఇంకా అతిశయోక్తి కాకపోతే చాలామంది మంచి తెల్లగా ఉండేటువంటి వర్చస్సుతో ఉండేటువంటి వాళ్ళకి ముఖం నల్లగా మారిపోవడము, చర్మ సంబంధమైన సమస్యలు రావడము, జుట్టు రాలిపోవడం దగ్గర నుండి అనేక రకాల సమస్యలు ఉంటాయి. కారణం ఏమిటి? జన్మరాశి యందు శనేశ్వరుడు. తేజో హానిర్ మతిర్భ్రంశో మనఃపీడా భయంతదా. తేజోహాని అంటే మనకుండేటువంటి వర్చస్సు దగ్గర నుండి, మనకుండే మంచి పేరు దగ్గర నుండి అన్నిటినీ పాడు చేస్తారు. మతిర్భ్రంశో, ఎప్పుడు గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళతారు, ఆ ఫైల్ మర్చిపోతారు. అంత దూరం ట్రావెల్ చేస్తారు, అక్కడికి వెళతారు, ఇంపార్టెంట్వన్నీ మర్చిపోతారు, లేదా ఏదైనా కీలకమైన డాక్యుమెంట్ మర్చిపోతారు. ఇలా మతిర్భ్రంశో, బుర్ర పనిచేయదు. మనఃపీడా భయంతదా, ఏదో ఒక మానసిక అలజడి ఉంటూనే ఉంటుంది వీళ్ళకి. ఈ పని అవుతుందా అవదా, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి. ఇదేంటి, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మనం అన్నీ చదువుకున్నాం కదా, ఎగ్జామ్ ఎందుకు రాయలేకపోతాం? వీళ్ళు మనసులో ఒకటి పెట్టేసుకుంటారు, మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనుకుంటే అది నిజంగానే వస్తుంది. అన్నీ ప్రిపేర్ అవుతారు, అన్నిటినీ చదువుకుంటారు, అన్నిటినీ శ్రద్ధగా నేర్చుకుంటారు. కరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి జ్వరం వస్తుంది, ఓపిక ఉండదు, లేదా ఏదైనా ఇబ్బంది కలగచ్చు, అవాంతరం రావచ్చు. అలా చివరాఖరణ పాడైపోయినటువంటి విషయాలు గతంలో చాలా ఉన్నాయి. అలాగే వ్యయమందు రాహు దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడ రిపోర్భయం కార్యవిఘ్నం ప్రవాసంచ అన్నారు. 12లో రాహు పడుకోనివ్వడు. అప్పటి వరకు మనం సంపాదించుకున్నటువంటి ఆస్తిని ఎవడైనా పట్టుకుపోతాడేమో, లేదా మనం ఏదైనా నష్టపోవలసి వస్తుందేమో, ఈ నెగిటివిటీ పూర్తిగా ఉండడం వల్ల నిజంగా దాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చేస్తాయి. అటు అర్ధాష్టమ గురుడు అంటే ఆయన చతుర్థ స్థానమందు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ ధనవ్యయం. ఇటు చూడండి, అటు శనేశ్వరుడు చెప్పినా, రాహువు చెప్పినా, గురుడికి చెప్పినా ధనవ్యయం తేజోహాని, ఇవే ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు. అంత నెగిటివ్ ఫేజ్ని అనుభవించారు వీళ్ళు. ఈ సంవత్సరంలో ఈ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. రాహువు 12వ భావం నుండి మారిపోయి లాభస్థానానికి వెళతారు. గురువు అర్ధాష్టమ స్థానం నుండి వెళ్ళిపోయి పంచమ స్థానానికి వెళతారంటే ఒక రకమైనటువంటి బూస్టప్ దొరుకుతుంది. అంటే మీరు గమనించండి, ఒక ఎడారిలో వెళ్ళిపోతూ ఇంకా మనకేం లేదురా, నీళ్లు లేక మనం ఇది అవ్వవలసి వస్తుంది అనుకునేటువంటి వాడికి ఒక చక్కటి మంచి కూలింగ్ వాటర్ బాటిల్ దొరికితే వాడికి ఎంత ఉపశమనంగా ఉంటుంది. అలా ఈ గ్రహస్థితి మీనరాశి వాళ్ళకి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు. అంటే వాళ్ళు ఊహించరు జీవితంలో ఇంత పాజిటివ్ మనకు వస్తుంది, లేదా ఇంత అవకాశం మనకు వస్తుంది అని వాళ్ళు ఊహించరు. అటువంటి విధంగా జరుగుతుంది. ఏముంటుంది, గురుడు 5వ స్థానంలో అంటే స్వకర్మ రతిహర్షితం అన్నారు. అర్ధసిద్ధి సదారోగ్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ అన్నాడు. అంటే వీళ్ళని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వీరు ఉద్ధరించగలుగుతారు. అలాగే మనసుకి నచ్చినటువంటి వాటిని చేయగలుగుతారు, మానసిక సౌఖ్యాన్ని పొందగలుగుతారు, ఆర్థికాభివృద్ధిని, అర్ధలాభం తదైశ్వర్యం అన్నాడు. అంటే ఆర్థిక లాభాన్ని, ఐశ్వర్యాన్ని, స్వకర్మ రతిహర్షితం మనసుకు నచ్చినటువంటి పనులు చేయడానికి, సదా స్వజన సౌఖ్యంచ అందరినీ కూడా ఆనందింపజేయడానికి. అంటే వీడి పని అయిపోయింది అని ఎవడైతే అనుకుంటాడో వాడి దగ్గరే వీళ్ళ యొక్క ఉన్నతిని ప్రదర్శించగలుగుతారు. అప్పుల పాలైపోయాడు, లేదా వీడి జీవితంలో డబ్బంతా కోల్పోయాడు, నష్టపోయాడు, వీడి ఇంకా లేవలేడు అనుకున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరంలో వాళ్ళు ఎదిగి చూపించగలుగుతారు. లాభస్థానమందు రాహువు ఇక్కడ ఎటువంటి నష్టాలను ఇచ్చాడో అంత గొప్ప ఉన్నతిని ఇస్తాడు. గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం. అంటే లాభస్థానమందు రాహు గొప్ప ఉన్నతిని వెంటనే ఇవ్వగలుగుతాడు. నష్టపోయిన ద్రవ్యం ఉన్నది, నష్టపోయిన ఉద్యోగం ఉన్నది, దాన్ని వెంటనే సంపాదించుకోగలుగుతాడు. గతంలో ఒక 2000కో 3000కో ఉదాహరణకి ఒక ఉద్యోగం చేస్తే ఇప్పుడు అది 10,000కి పెరిగి వస్తుంది వెనక్కి. అంటే మనం వదిలేసాం, ఇంకా జీవితంలో ఆశలు వదిలిపెట్టేశాం అనుకునేటువంటి సందర్భంలో మరలా తిరిగి ఉన్నతమైనటువంటి స్థితి దక్కుతుంది. అది ఈ పరాభవనామ సంవత్సరంలో ఒక్క మీనరాశి వారికే జరుగుతుంది. అంటే అంత నెగిటివ్ ఫేజ్ అనుభవించినటువంటి వాడికి ఇంత పాజిటివ్ వస్తుందని వాళ్ళే అనుకోరు స్వతహాగా. అంటే
సంతానంలో ఇబ్బందులు పడ్డారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ డబ్బు అప్పిచ్చి ఇబ్బందులు పడ్డారు, నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, రోగాల బారిన పడ్డారు, ఆర్థిక ఇబ్బందులు చూశారు, సొంత బంధువులే వ్యతిరేకించిన పరిస్థితులు చూశారు, సొంత వ్యక్తులే చేదరించుకున్నటువంటి పరిస్థితులను చూశారు, అదృష్టం లేక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సందర్భంలో గురుడు రాహువు చేసేటువంటి ఒక మ్యాజిక్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు చూడగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉన్నది. ఏలినాటి శని ఉన్నా కూడా గురు రాహువులు ఇచ్చేటువంటి ఫలితం ముందు అది తగ్గిపోతుంది. అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. అటు వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఏదైనా తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోగలుగుతారు. పరువు కోసం బతుకుతున్నాం అనేటువంటి పరిస్థితుల్లో బతికేటువంటి వాళ్ళు పరువును నిలబెట్టుకోగలుగుతారు, మాట నిలబెట్టుకోగలుగుతారు. వీరి పైన ఉన్నటువంటి ఈ భారం ఏదైతే ఉంటుందో బాధ్యత అనేటువంటి దాన్ని నిర్వహించగలుగుతారు. అలాగే అందరికీ సహాయం చేయగలుగుతారు. మరలా అపకారికి ఉపకారము చేయగలుగుతారు. గతంలో వీళ్ళకి అపకారం చేసిన వాళ్ళకు కూడా వీరు ఉపకారం చేయగలుగుతారు. అంత బుద్ధిని గురుడిస్తారు. కాబట్టి ఇది చదువుకునేటువంటి వారి దగ్గర నుండి, విదేశాల్లో ఉండేటువంటి వారి దగ్గర నుండి అందరికీ కూడా చాలా యోగించేటువంటి కాలము. మీనరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం. అలాగే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. ఇంత ఓర్పు, ఇంత సహనం వీరికి ఉందా అనేటువంటి విధంగా వీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఇది మొత్తం ఇయర్ అంతా ఉందా గురుగారు, లేకపోతే కొన్ని నెలలే అని లేదు, చెప్పేసి మనం లేదు. ఇందాక మాట్లాడుకున్నట్లు ఏమైనా ఉందా? మొత్తం సంవత్సరం అంతా వీరికి డామినేషన్ ఉంటుంది. చాలా ఖచ్చితంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా ఎటువంటి సంకోచం లేకుండా చేయొచ్చు చక్కగా అంటారు. చేయొచ్చు, చక్కగా చేయొచ్చు. ఓకే గురుగారు. రాజకీయ రంగాల వారికి, సినీ రంగాల వారికి ఏ విధంగా ఉంది గురుగారు? చాలా మంచి. ఇప్పుడు మీనరాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువ మంది కళల మీదే జీవనాన్ని సాగిస్తారు. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్లస్ ఒక సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఉండలేరు. అంటే వీళ్ళకి ఏదైనా ఒకటి అందించేటువంటి వారో, ఒక సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళు లేకపోతే జీవనాన్ని లీడ్ చేయలేరు. ఒంటరిగా వీళ్ళు ఉండలేరు. అసలు ఒంటరితనం అన్నది వీళ్ళు భరించలేరు. ఎప్పుడో ఒక తోడు కావాలి, ఒక సపోర్ట్ కావాలి. దానికోసమే ఎక్కువ తాపత్రయపడతారు. అదే అలుసుగా తీసుకుని అందరూ వీళ్ళని మోసం చేస్తారు. ఆ సపోర్ట్ అన్నది ఎవరి దగ్గర నుండి రాదు. అంటే జెన్యూన్గా దొరకదు. ఓకే. ఏదో ఒక లబ్ధిని ఆశించి వీళ్ళ దగ్గరికి చేరుతారు. పాపం వీళ్ళ గుడ్డిగా నమ్ముతారు. నమ్మి వీళ్ళు మోసపోతారు. తీరా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయాక వీడు దీనికోసం వచ్చారా, వాళ్ళు దానికోసం వచ్చారా అనేటువంటివి. అంటే వీళ్ళ దగ్గర మాట్లాడేటువంటి ధోరణి ఒకలా ఉంటుంది, వాళ్ళ మనసులో ఉండేటువంటిది వేరుగా ఉంటుంది. పాపం వీళ్ళు నిష్పక్షపాతంగా నమ్ముతారు, కానీ నమ్మి మోసం చేస్తూ ఉంటారు వీళ్ళని. అదొక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇందులో చాలామంది గొప్పగా ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ లగ్నాల్లో జన్మించిన, ఈ రాసుల్లో జన్మించిన వాళ్ళు ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతారు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మెంటర్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఆయుర్వేద వైద్యం తెలుసున్నటువంటి వాళ్ళు, వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రవచనకారులు, కళలను నమ్ముకుని జీవనం సాగించేటువంటి వాళ్ళు, మాటలు రాసేటువంటి వాళ్ళు, పాటలు రాసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. అలాగే హరికథ చెప్పుకునేటువంటి వాళ్ళు, మాటపరమైనటువంటి వృత్తి, మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మీనరాశిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది.